అందరికీ నమస్కారం. ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లు కావద్దు, మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నావు అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. అదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ, ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి. ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా
మీరు చేసే ప్రతిదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట. అంటే మా ఏజెంట్లకు అడ్డం పడి వాళ్ళని వీళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంట. గడ్డి తినేవాడు అన్నంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలు. నీ దారికి తెచ్చుకోవాలా? బుద్ధుడిని మాట్లాడుతున్నావా? సోయుడిని మాట్లాడుతున్నావా? జ్ఞానవుడిని మాట్లాడుతున్నావా? ఏంద్రా నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది? ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు? ఏం బుద్ధి లేని మాటలు ఇవి? గడిదిన పశువులు కూడా మాట్లాడవు ఈ మాటలు. ఎన్నికల సంఘం స్పందించాలి. కలుస్తాం, ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం. ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. చాలా ఎన్నికల విధులకి, కౌంటింగ్ విధులకి అడ్డదిడ్డంగా వ్యవహరించమని, అడ్డం పడమని, ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని అడ్డదిడ్డంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జనాడు మాట్లాడాడు, బుద్ధులేనాడు మాట్లాడాడు. అవతల వారి ఆటలో సాగనేకపోవటమే మన టార్గెట్. టార్గెట్లు కూడా లక్ష్యంగా కూడా ఫిక్స్ చేశాడు. ఈ టార్గెట్ అండి బుద్ధులేనా టార్గెట్, ఈ సజ్జనాడు టార్గెట్. వయసు వచ్చినా సరిపోయిందా? అచ్చోసిన అంబోతులాగా నీ వయసుకు తగ్గ మాటలనేవి రూల్స్. మా నాయకుడు చాలా స్పష్టంగా నిబంధనలు పాటించండి, ఎన్నికల నిబంధనలు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి, ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే, ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే, ఈ బుద్ధులేనాడు, ఈ సజ్జలాడు, అట్లాగే మాజీ మంత్రులు వైసీపీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా, బాధ్యతారాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం.